ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాల్లో ఆసక్తికర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరోసారి అధికార పీట అధిరోహించాలన్న టీడీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సొంత పార్టీ నేతలు వైసీపీలో చేరుతున్నారు. ఇక తాజాగా టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు మరో ఎంపీ రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అదే కోవలో కాకినాడ ఎంపీ తోట నరసింహం వైసీపీ గూటికి చేరే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన తోట నరసింహం 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక వైసీపీ నాయకుడు చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరడం ఖాయమైన పక్షంలో తోట నరసింహం ఈసారి ఎంపీగా పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తన భార్య సీటు కోసం ఆయన సీఎం ని కలిశారు. ఆయన డిమాండ్ ను బట్టి స్పష్టమైన హామీ లభిస్తే పార్టీలో కొనసాగాలని, లేదంటే వైసీపీలో చేరి టికెట్ తెచ్చుకోవచ్చన్న ఎత్తుగడతో ముందుకెళ్తున్నారు. అయితే వైసీపీలో కొత్త నేతల చేరికతో ఇప్పటికే ఆ పార్టీలో ముందు నుంచి ఉన్న నేతలు ఇబ్బంది పడుతున్నారు. వీరి రాకతో తమ ప్రాధాన్యం కోల్పోతామన్న ఉద్దేశంతో ఉన్న సదరు నేతలు ప్రతి వ్యూహాలు రూపొందించుకునే పనిలో పడ్డారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు వైసీపీలో చేరడం వల్ల గన్నవరం అసెంబ్లీ టికెట్ ఇస్తారని జరుగుతున్న ప్రచారంతో అక్కడ వైసీపీ టికెట్టుపై ఆశలు పెట్టుకున్న నేత ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే పండులకు పాయకరావుపేట అసెంబ్లీ సీటు ఇస్తామని చెప్పి ఇక్కడ కేడర్ ని వైసీపీ నాయకులు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. టికెట్ల ఖరారు తర్వాత మళ్లీ చాలా మంది నాయకులు టీడీపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.